ओम गुरुभ्यो नमः। हाय फ्रेंड्स, वेलकम टू अवर स्वस्तिक एजुकेशनल चैनल एपी हिंदी 6th क्लास फर्स्ट लेसन फल సారాంశ్. ఫల్ కవిత కా సారాంశ్ లిఖియే అని ఇచ్చినప్పుడు మీరు ఇది పాయింట్ వైజ్గా ఇలా రాస్తే ఇంకొంచెం బాగుంటుందన్నమాట. మనకి రాసేటప్పుడు ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్. సో ఫస్ట్ फल कविता का सारांश लो फर्स्ट पॉइंट, यह कविता विभिन्न फलों के बारे में है. ఈ కవిత రకరకాల, ఇక్కడ కవిత ప్లేస్లో బాలగీత్ అని కూడా పెట్టండి. బాలగీత్ అని పెడితే కరెక్ట్గా ఉంటుంది. ఇంకా ఎందుకంటే మనం బాలగీత్ అనే హెడ్డింగ్లోనే మనకి ఇండెక్స్లో వచ్చింది కాబట్టి బాలగీత్. యహ బాలగీత్ విభిన్న ఫలోం కే బారే మే హై. ఈ బాలగీత్ విభిన్నమైన అంటే రకరకాల పండ్ల గురించి ఉంది. कविता में फलों को गाते नाचते और खुशियाँ मनाते हुए दिखाया गया है. పండ్లు ఎలా ఉన్నాయి, ఎలా చూపించారు పండ్లని అంటే అవి పాడుతూ డ్యాన్స్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టుగా పిక్చరైజేషన్ చేయడం జరిగిందనమాట ఈ బాలగీతలో. అనార్ ఏ పండ్లు ఉన్నాయి? ఆమ్, కేలా, లీచీ, అంగూర్, అమృత్, పపీతా, చీకు ఔర్ సేబ్ కా ఉల్లేఖ కియా గయా హై. మొదలైన పండ్ల యొక్క, సేబ్ అంటే యాపిల్ యొక్క పండ్ల గురించి మనం చెప్పడం జరిగిందనమాట. లీచీ మీఠే గీత్ గాతీ హై ఔర్ అంగూర్ డోల్ బజాకర్ నాచతే హై. లీచీ ఏం చేస్తుంది? మంచిగా స్వీట్గా పాటలు పాడుతుంది. అంగూర్ ఏం చేస్తుంది? డోల్ వాదిస్తుంది అనమాట. कविता बच्चों को फल खाने के लिए प्रेरित करती है. ये बाल गीत जो है बच्चों को फल खाने में प्रेरित करने के लिए दिया गया है. పిల్లలు ఈ బాలగీత ద్వారా మనం పిల్లలు పండ్లు తినాలి అని ప్రేరేపించడానికి ఇవ్వడం జరిగింది. ఫల్ ఖానే సే స్వాస్థ్య అచ్చా रहता है और జీవన్ సుఖమయ बनता है. పండ్లను తినడం ద్వారా ఆరోగ్యము చాలా హెల్తీగా ఉంటుంది, మరియు జీవితం సుఖమయంగా ఉంటుంది, సుఖవంతంగా ఉంటుందన్నమాట. ఈ పాఠం యొక్క బాలగీత్ కా సందేశ్ క్యా హై అంటే రోజు ఫల్ ఖాయే, రోజు పండ్లు తినండి. స్వస్థ రహే ఔర్ ఖుషహాల్ జీవన్ జియే. ఆరోగ్యంగా ఉండండి మరియు ఖుషహాల్ అంటే ఏంటంటే ఆనందకరమైన, సంతోషకరమైన, హెల్తీగా ఉన్న ఈ ఆరోగ్యంతో ఉన్న జీవితాన్ని జీవించండి అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? యహ కవిత విభిన్న ఫలోం కే బారే మే హై. कविता में फलों को गाते नाचते और खुशियाँ मनाते हुए दिखाया गया है. अनार, आम, केला, लीची, अंगूर, अमरुद, पपीता, चीकू और सेब का उल्लेख किया गया है. लीची मीठे गीत गाती है और अंगूर ढोल बजाकर नाचते हैं. कविता बालगीत बच्चों को फल खाने के लिए प्रेरित करती है. फल खाने से स्वास्थ्य अच्छा रहता है और जीवन सुखमय बनता है. कविता का संदेश, रोज़ फल खाएं, स्वस्थ रहें और खुशहाल जीवन जिए. थैंक यू.